మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలను పలుకు ఎదమారునా సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం ఎన్ని దారులున్నా గమ్యం ఒకటే కదా ఎనలేని రాగాలకు నాదమొకటే కదా అనుభూతులెన్ని ఉన్నా హృదయం ఒకటే కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మదిలే తొలి సంగీతం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సార్. నెక్స్ట్ ప్రతి రాత్రి వసంత రాత్రి దేవులపల్లి గీతానికి కే మహాదన్ సంగీతం అండి. ఏకవీర చిత్రం నుంచి కృపావరం గారు అలాగే మన రామ్ గారు. కార్యక్రమానికి వచ్చేసిన వివిధ సంస్థల అధిపతులు, ప్రేక్షక దేవుళ్ళు, సపోర్టర్స్, సింగర్స్ ప్రతి ఒక్కళ్ళకు అభినందన తెలియజేస్తున్నాం అండి. ఈరోజు శుభదినం. మన రాము గారు మన వేదిక మీద పాడడం మరి అద్భుతమైన ఎస్పి గళంలో మనల్ని ఒకసారి ఆ రోజుల్లోకి తీసుకొని వెళ్ళడం. ఎందుకంటే మనం బాలసుబ్రహ్మణ్యం గారిని మిస్ అయ్యామంటే వీ మిస్డ్ ఎవ్రీథింగ్ అండి. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ న్యూ జనరేషన్ మధ్య ఒక వారధిగా ప్రోగ్రామ్స్లో చెప్తూ ఉండేవాళ్ళు అండి. ఒకసారి క్లాప్స్ అండి. అలాంటి మహాగాయకుని యొక్క గానాన్ని పుణికిపుచ్చుకున్న రాము గారికి ఇంకోసారి క్లాప్స్ అండి. ఎందుకంటే ఘంటసాల ఎప్పుడు ఎలా పాడారు, ఏ రచయిత ఎలా రాశారు, ఇవన్నీ చాలా చక్కగా వేదికల మీద చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళు లేరండి ఈరోజు. మనం ఒక రకంగా అనాథలం అయిపోయాం ఆ యొక్క ఫీల్డ్లో. ఓకే, థ్యాంక్ యూ.
ఏకవీర సినిమా టైంలో బాలుగారు 70s అనుకుంటాను, చాలా లేతగా ఉండేదండి, అద్భుతంగా